దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మనము 3 మాటలు గమనించాలి. 3వ వచనంలో పాపమునొకరు ఉన్నాం, 4వ వచనంలో పాప యోచనలు ఉన్నాం, 12వ వచనంలో ఇదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారన్న. అంటే 36వ వచనంలో పాపము పాపము అన్న మాట 3 సార్లు రాయబడి ఉన్నది. కానీ ఈ పాపం అనే మాట గురించి మనం ధ్యానించినట్లయితే పాపము అన్న మాట బైబిల్లో ప్రతి అధ్యాయంలోనూ ప్రతి వచనంలోనూ ఉంటూనే ఉంటుంది. పాపము లేదు అన్న మాట ఎక్కడ కూడా ఉండదు. కనుక ఏ దైవజనుడైనా ఎంత గొప్ప ఇంటర్నేషనల్ ప్రసంగికుడైనా ఈ మాటను ఎవడం తీయడానికి వీలు లేదు. ఉన్నట్టు అక్కడ చెప్పాలి. బైబిల్లో ఒక అక్షరమైనను ఒక పొల్లైనను తీసివేయడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ దాన్ని తీసివేసి ఏదో పదము అది అనుమతించగానే వాడు శాపం వేస్తాడు. బైబిల్లో రాయబడిన శాపాలను ఆడవేపు వస్తాయి. ఇది పరిశుద్ధ గ్రంథం. పాపన మాట్లాడకుండా బైబిల్ గ్రంథం అనేదే లేదు. యేసు ప్రభువు కూడా జన్మించి దేని వరకు జన్మించాడట? నీతిమంతుల వరకు జన్మించలేదు, యథార్థవంతుల వరకు జన్మించలేదు, న్యాయవంతుల వరకు జన్మించలేదు. యేసు క్రీస్తు ఎవరి వరకు జన్మించాలంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగిన పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. అట్టి వారిని నేను ప్రధానుడు అన్నాడు. ఆయన ఎందుకు జన్మించాడు అంటే పాపులను రక్షించడానికి. నీతిమంతులకు ఆయన భయపడలేదు బైబిల్లో. కనుక పాపము ఆది కాండము 3వ అధ్యాయము 1వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు కూడా పాపము గురించి వ్రాయబడి ఉన్నది. ఏ పుస్తకంలో కూడా ఇటు పాత నిబంధన కావచ్చు, ఇటు కొత్త నిబంధన కావచ్చు, పాపము లేనిదే కనుక చరిత్ర రాయబడదు. యేసు దేవుడు వచ్చాడంటే దాని కొరకు వచ్చాడు. ఆయన అంటాడు, నేను ఆరోగ్యవంతుల వరకు రాలేదు కానీ అనారోగ్యవంతుల వరకు వచ్చానన్నాడు. కనుక ఆరోగ్యం అంటే పాపం చేసేవాడు. అందుకని నీ కీర్తన కొరకు అన్నాడు, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఎవరు హృదయములో అన్నది? భక్తిహీనుల హృదయములో దేవోక్తి వలె అతిక్రమం పలుకుచున్నది. కనుక ఈ భక్తిహీనులు అలాంటి వారంటే వారి దృష్టి ఎదుట దేవుని భయము కొద్దిగా లేదు. వారి దృష్టి అంటే దేవుని భయం లేదు. కనుక వారు దేవుని భయం విడిచి ఉండవచ్చు, లేక దేవుని వాక్యాన్ని విడిచి ఉండవచ్చు. వారు దేవుని భయం లేని వారు అన్నాడు. కనుక వారిని గురించి అంటున్నాడు అక్కడ 2వ వచనం, వారి దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్తుతి చేస్తున్నది. ఆయన ముఖస్తుతి చేస్తున్నది. ఆయన దోషము బయలుపడే వరకు కూడా అది ఆయనను కొనియాడుతూనే ఉంటుంది, ఆయనను స్తుతించుతూనే ఉంటుంది, అది పొగుడుతూనే ఉంటుంది. ఆ దోషము బయలుపడే వరకు కూడా. కనుక అందుకని అన్నాడు 3వ వచనం అన్నాడు, వారి నోటి మాటలు పాపములకును కపటములకును అసంస్పదములు. కనుక ఆయన నోటి మాటలు దేనికి సాధించినంటే పాపములకును కపటము. ఒకసారి ఒక ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, ఒక వ్యక్తి నన్ను చూసి నవ్వుతున్నాడు. అది నన్ను చూసి నవ్వుతే నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఆ వ్యక్తి పేరుతాడు మంచిదే, నన్ను చూసి నవ్వుతాడు ఏంటంటే ఏమనుకోనప్పుడు పిచ్చోడా, నీ ఎంత ఎర్రోడంటే అంత ఎర్రోడు. మేము అక్కడ వాక్యం ఉన్నది, ఏం చేసినట్ట వారి దృష్టి ఎదుట ముఖస్తుతి చేస్తున్నదట. అది ఇది నా దృష్టి ఎదుట నా ముఖస్తుతి చేస్తున్నది కదా, నువ్వు ఎర్రోడుగా మాట్లాడుతున్నావేమో అని నవ్వాడు. నవ్వుతే నేను బాగుపడలేదు. ఎందుకు చెప్తా, ఏలియాను కూడా ఒకసారి అన్నాడు, ఇశ్రాయేలీయులు అన్నారు బోడువాడ అన్నాడు. ఏలియాని ఎక్కిరించారు. వాళ్ళు ఎక్కిరించినప్పుడు ఏలియా బాధపడలేదు, నవ్వుతేనే వెళ్ళిపోయాడు. సంఘ సమయంలో దేవుడే వారికి జ్ఞానం లేదు. నేను సరిగ్గా కనుక అన్నాడు ఆయన, వాళ్ళ నోటి మాటలు పాపములకును కపటములకును
ఎందుకంటే ఇక్కడ రాశాను చూడండి. బుద్ధి కలిగి ప్రవర్తింపాలి. ఏమన్నాడంటే ఇప్పుడు బుద్ధి కలిగి నేను ప్రవర్తింపాలి. నాకు బుద్ధి రాదు అన్నాడు. రెండోది అన్నాడు, మేలు చేయడం నాకు మానేశాను. మేలన్నది చేయడం నేను మానేశాను. బుద్ధిగా ప్రవర్తనంట మేలు చేయడం ఏం చేస్తాడంట, కీడు చేస్తాడు. కనుక నేను మేలు చేయ మానేస్తున్నాను అన్నాడు. మంచిదే అని బుద్ధిగా ప్రవర్తన పర్వాలేదు, బుద్ధిగా ప్రవర్తన పర్వాలేదు, బుద్ధి లేకపోయినా పర్వాలేదు, కానీ మేలు చేయడం మానేసినా పర్వాలేదు. కానీ 4వ అధ్యాయం అంటాడు ఆయన. ఏమన్నాడంటే, వాడు మంచం మీదనే పాపయోచన చేయించు వాని కాలి నడతలు నడుచువాడు చెడుతను వారికి అసహ్యము కాదు. ఏది కాదండి ఇప్పుడు ఆయన మంచం మీదనే పాపయోచన చేస్తాడు, ఆలోచన చేస్తాడు. పాపం గురించి, మాసం గురించి పాపం ఆలోచన చేస్తాడు. కనుక మంచం మీదనే, కానీ వాడి కాలి నడతలు ఏంటంట నడుచువాడు. కాని నడతాడు. ఎలాగో ఒక మాట చెప్తాను మీరు. నేను కాలేజీకి చాలా దూరం మందిరికి వెళ్ళేవాడు, చాలా దూరం, చాలా మందులు వాడు. భద్రాచలం వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఆయన మందిస్తూ ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా మందిస్తున్నారు. డబ్బు ఉన్నట్టే కనపడలేదు, బాగున్నారు. కనుక ఎందుకు వచ్చారు అని ఆయనే చెప్తున్నాడు. మందు తీసుకుని కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు మీకు తెలుసా? ఆమె వదిన గారు, ఈయన మంది గారు. ఆ అన్నయ్య బ్యాంక్ మేనేజర్. ఈ బ్యాంక్ మేనేజర్ ఎలా చూడాలంటే చాలా కోపిస్తాడు. కనుక ఆయన కోపము తగ్గాలంటే వదిన చెప్పినట్టు, కనుక తమ్ముడు చెప్పినట్టు అనగా రావాలి. కనుక వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉన్నది. దాని కొరకు ఆయనను వారి వైపు మలుచుకుంటానికి మొదలుకొచ్చాడు. అంత అన్యాయం ఉన్నది. వదినా మరి మోసం చేసింది ఎవరిని? తన భర్తని అన్నది అని బ్యాంక్ మేనేజర్. కానీ ఏమిటని అడిగితే అప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చాడంటే ఆయన. మరి నీకు అంత ఇస్తున్నారంటే అది నేను మీకు చెప్పకూడదు, మీరు నన్ను అడగకూడదు. ఏళ్ళ మీద ఉన్నదండి అది. ఇక్కడ అన్నది దావీదు ఏమన్నాడంటే, మన వాక్యం చూడండి, వాక్య భాగం. వాడు మంచం మీదనే పాపయోచన చేయించును, వాడు కాని నడతలు నడిచేవాడు. ఇప్పుడు పాపం ఎక్కడ యోచించాడు? ఇప్పుడు వాడు ఉండే తన పాపం అన్న రాకుండా వాక్యాలు ఉన్నది. ఇప్పుడు వాక్యం పాపం అనే మాట ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నేను మానేయాలా అంటే పాపం అనే మాట మానేయాలా చెప్పాలా? ఏం చేయాలి ఇప్పుడు? పాపం అంటే ఆత్మ అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆ మాట మానేయాలి. వాక్యం రాయబడింది, దాన్ని నేను వివరించాలి. అందుచేత అన్నాడు ఆయన, వారి మనసు మీద పాప యోచించును, వాడి కాలి నడతలు నడుచువాడు చెడుతనము వారికి ఏంటి? చెడుతనం వారికి అసహ్యము కాదు. చెడుతనం అసహ్యం కాదండి, వాడికి అసహ్యం కాలేదు. అన్నను మోసం చేస్తున్నాడే, తండ్రి చచ్చిపోయాడు, అన్నే పోషించాడు, పెంచాడు, కనుక చదివించాడు, దేకం చదివాడు. కానీ ఆయన మీద ఆధారం. అయితే ఇప్పుడు ఆయన ఎవరికి ద్రోహం చేస్తాడంటే తన అన్నకే ద్రోహం చేస్తాడు. ఎవరికి? తన అన్నకే. ఒకవేళ ఏమో బుద్ధి లేకపోతే ఈయన కానీ జ్ఞానవంతుడు కదా, దేకం చదివాడు కదా, జ్ఞానవంతుడే కదా, అది కూడా లేదు. కనుక అందరూ అన్నాడు అక్కడ వాక్య వారు చూసాడు, వాని చెడు నడత వానికి అసహ్యము, చెడుతనము చేసేవారికి అది వారికి ఎప్పుడు కూడా అసహ్యం కానే కాదు. వారు దానిని ప్రేమిస్తూనే ఉంటారు, వారి ముఖస్థుతి చేసుకుంటూనే వస్తుంది. కనుక ఇవన్నీ వల్ల చెప్పుకుంటూ వచ్చినప్పుడు 9వ అధ్యాయం చదవండి. నీ యొక్క జీవం పోవట కలదు, నీ ఎదుగును పొంది మీరు వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చి 9వ అధ్యాయం ప్రభువా, నీ యొక్క దేవుని జీవం పోవటలో కలవు, నువ్వు జీవం కలిగిన వాడు, నీవు శక్తివంతుడు అయినావు.
కంటినందరూ నీ యొక్క జీవపు ఓటలు కలవు. దాన్ని చూద్దాం, జీవపు ఓటలు అవి ఉంటే దాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నాడు. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటైన నన్ను విడచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్ళ నిలవని తొట్టెలను తొలగించుకున్నారు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. కనుక ప్రజలు రెండు నేరాలు చేశారు, అంటే రెండు తప్పులు చేశారు అన్నమాట. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు రెండు నేరాలు చేశారు. ఏమిటా రెండు నేరాలు అంటే జీవజలముల ఊటలను విడచి, జీవమునిచ్చిన నన్ను విడచి, ఎడారిలో నీటినిచ్చిన నన్ను విడచి, బండల నుండి నీటిని రప్పించిన నన్ను విడచి, జీవాహారముగా వారిని నేను పోషిస్తున్నాను, మన్నానిచ్చి పోషించిన వాడను. కనుక బండల నుండి నీటిని ఇచ్చి దాహము తీర్చిన వాడను. జీవజలముల ఓటలైన నన్ను విడిచి వారు ఏం చేశారంటే రెండు నేరాలు చమత్కారాన్ని ఏం దొరుకుతున్నారట, నేరుగా నిలవని తొట్టెలను సిద్ధం చేసుకున్నారు. నీళ్ళ నిలవు వాటిలో బలము లేని వాటిని సిద్ధం చేసుకున్నాం. కనుక శక్తి లేని వాటిని సిద్ధపరచుకున్నాం. కనుక నీళ్లు నిలవవు, వాటి దాహము తీరదు. ఆ నీటి ద్వారా వారు ఉపయోగములని తొట్టెలు వారు సిద్ధపరచుకున్నారు. ఆ తొట్టెల ద్వారా వారికి ఉపయోగం లేదు కానీ, వాటి ద్వారా వారి దాహము తీరదు కానీ, వాటి ద్వారా జీవనోపాధము సాగదు కానీ, అటువంటి తొట్టెలు నేను ఏర్పరచుకున్నాను. జీవంలో వాటిని విడిచిపెట్టేస్తాను, జీవంలో దేవుని విడిచిపెట్టేస్తాను, పోషించిన దేవుని విడిచిపెట్టేస్తాను, ఆదరించిన దేవుని విడిచిపెట్టేస్తాను. కనుక తమ కొరకు ఇర్మియా తమ కొరకు నీళ్ళ నిలవని తొట్టెలను ఏం చేశారంట, తొలిపించుకున్నారు. నీళ్ళ నిలవని తొట్టెలను తొలిపించుకున్నారండి. వాటిని ఎంత నీరు నింపినా నిలవు, వాటిని ఎంత పోసినా నీరు నిలవదు. ఆ తొట్టెలను వారు తొలిపించుకున్నారు. అనగా అప్పుడు అంటారు చూడండి, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టెలను తెరిపించుకున్నారు. ఏమైపోయినట్టు అవి బద్దలైపోయినాయి, రెండు భాగాలు అయిపోయి నీళ్ళ నిలవ. అటువంటి వాటిని ఎందుకు చేత అవి వాటి ప్రయోగం వారికి. బద్దలైపోయిన తొట్టె వారికి ప్రయోగం. తొట్టెలో ఉంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు, అది బద్దలైపోవాలి. తొట్టిగా ఉంటే సమాజ ఐక్యతను చూపించున్నది. తొట్టిగా ఉన్నది దాన్ని ఏమో చూపించున్నదంటే సమాధానము చూపించున్నది. అది తొట్టిగా ఉన్నది కనుక అది ఒకరికి ఉపయోగం కానీ రెండో వారికి ఉపయోగం ఉండదు. అందుచేతనే వారు దానిని బద్దలు చేసిన రెండు భాగాలు చేశారు. వారు నీళ్ళ నిలవని తొట్టెలను వారు తొలగించుకున్నారంట. రెండు నేరాలు, ఒక నేరం మీద రెండు నేరాలు చేశారు. తర్వాత అదే వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే 28 మరో వాడు చెప్పినట్టు యెషయా గ్రంథము 4వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 4 యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దహనం కిమ్మని నేను అడుగుతున్నాడు. ఎవడో అది ఎరుగుంటే నీవైనను అడుగుదువు, ఆయన నీకు జీవం జన్మించినని ఆయనతో చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమరస్తుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాహ్న వేళలో మాట్లాడుచున్నప్పుడు అన్నాడు, అందుకు యేసు నువ్వు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుతున్నాడు. ఎవడో నీకు తెలియదు.
బావిలలో గిలకలు ఉండేవి కనుక దానికి కనుక బకెట్ కట్టాలి, దానికి కడవ కట్టాలి, కనుక దాన్ని గిలకలతో చూడుకోవాలి. లేకపోతే మెట్లు ఉండేవి, మెట్ల గుండా దిగి లోపలికంటే కడవ నుంచి బయటికి రావాలి. చాలా రోజుల బావులు కనుక ఇప్పుడు ఆయన అంటాడు, నిన్ను దాహం ఉన్నది, అడుగుతున్నది ఎవరో నీకు అది నీకు తెలీదు. ఆయన ఎలా వచ్చేవాడంటే జీవజలం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు, ప్రభువా నీ యొద్ద జీవము జలం ఊట కాదు, నీ ఎదురు కొద్ది మేము ఎదుగును చూచుతున్నాము. కనుక వాక్యము మనం పరిశీలన చేసి యాహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి తను ఎలాగూ జీవము గలవాడై జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాడు. యాహాను అంటాడు, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి తనంతట తానే ఎలా జీవము గలవాడు ఉన్నాడు. తండ్రి దేవుడైన జీవము కలిగినవాడు, ఆయన మహిమ కలిగినవాడు. అలాగే కుమారుడు కూడా తనంతట తానే ఎలా చూడంటే జీవము గలవై ఉండుట. అది జీవము కలిగి ఉన్నవాడు కుమారుడు కూడా. ఆయన బలము కలిగిన వాడు, జీవం ఇచ్చేవాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు దేవుని కార్యం ఎరిగి ఉండి దేవుని యొక్క మహిమను తెలుసుకున్నవాడై దేవుని యొక్క ప్రణాళిక ఏముందో దావీదు తెలుసుకొని, ప్రభువా నీ యొద్ద జీవము జల ఓట కాదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత 12వ వచనం వేసి దాని చూడండి, ఇద్దరు ముగించాను ఆయన. అదిగో అదిగో పాపము చేయువారు పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రాయబడి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పాపము చేయవారు అందరూ అక్కడ ఉన్నారట, పడి ఉన్నారట, లేవలేదు. కనుక ముందు మనము చూసిన 4వ వచనం అన్నాడు, ముఖస్తుతి చేస్తున్నదంట. ఏది? వారికి ముఖస్తుతి చేస్తున్నది ఏది? పాపం. వారికి ముఖస్తుతి చేస్తుంటే, వారిని కొనియాడుతుంటే, కనుక ఈ 12వ వచనం వచ్చినప్పుడు అన్నాడు, ఇదిగో పాపం చేయవారందరూ పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేరు వారట, పడి ఉన్నారు. ఇంకంతే పడ్డాడు, ఎందుకు లేవడం? పడ్డాడా? ఇంకా లేవడం, లేచే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. కనుక అందుకే అంటున్నాడు ఆయన, లేవలేకుండా వారు లేవలేకుండా వారు పడద్రోయబడ్డారు, అగ్ని గుండములో దేవుడు పడుతుంది. లేవలేరు, లేకుండా ఉన్నా ప్రొఫెసర్గా తీర్పు అయిన తర్వాత ఇదిగో పొడు చేతులున్న గొర్రెలు అన్నాడు, ఇది ఉన్న తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు విచారాన్ని ఎడ చేత మేకలు ఉన్నాయి, నా తండ్రి చేత నిత్యము ఏర్పాటు చేసిన అగ్ని గుండానికి మీరు పాత్రలు. అగ్ని గుండానికి తీర్పు లేదు, 2 భాగాలు చేసి మేకలను గొర్రెలను వేరు చేశారు దేవుడు. అందుకే ఇక్కడ కీర్తన అంటున్నాడు. కనుక కానీ మనం 12వ వచనం చూసినట్లయితే, ఇదిగో పాపం చేయవారందరూ అక్కడ పడి ఉన్నారు. పడి ఉన్న తను తెలిసిపెట్టాలంటే పర్వాలేదు, లేవు. పడినోడు మళ్ళీ ఏదో రీతిగా లేవగలడు. పడివాడు ఎవడప్పుడు చేయొద్దు లేవగలడు. పడుకొని ఎవడప్పుడు ఆదరించి ప్రేమగా లేవగలడు. అయితే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? లేవలేకుండా వారు పడద్రోయబడ్డారు. ఇంకా ఆవిడ చేయవద్దు తీయడానికి లేదు, ఆదరించడానికి కూడా లేదట, పడద్రోయబడ్డారంట వాళ్ళు. కనుక వాక్యం దేవుని కూడా ఈ కీర్తనలో 3 సార్లు పాపం గురించి రాయబడింది. పాపం అనే మాట నేను పెంచేదే కాదు, నా సొంతంగా రాసింది కాదు కదా. బైబిల్ పరిశుద్ధంగా బైబిల్లో రాయబడిందే చెప్పాలి. కానీ చెప్పినప్పుడు ఆ పాపము అనేది ఏంటంటే, ప్రభు యేసు జన్మించింది నేను అందుకే జన్మించాడు. నీతిమంతుల వరకు నేను రాలేదన్నాడు, ఆరోగ్యవంతుల వరకు నేను రాలేదన్నాడు, పాపుల వరకు వచ్చానన్నాడు. కానీ పాపుల వరకు వచ్చినప్పుడు పాపం రక్షించాలి కదా, పాపం కూడా వ్యాధి వివరించాలి కదా, పాపం కూడా తేడాగా తెలియజేయాలి కదా, పాపం మనిషిని ఎక్కడ నడిపిస్తున్నదో అది తెలియజేయాలి కదా. కనుక పాపం ఉన్నది దేవుని యొక్క
అందుకని మొదటి వచ్చిన భక్తిహీనుల హృదయముల అతిక్రమము దేవోక్తిగానే పోగొచ్చున్నది. భక్తిహీనుల హృదయములో అదే మా మాట, అదే మా శాసనం, అదే మా నిర్ణయం, అదే మా బాట అన్నట్టున్నమాట. భక్తిహీనుల హృదయముల అతిక్రమం దేవోక్తిగానే పోగొచ్చున్నది. వారి దృష్టి ఎదుట ఏం లేదట, దేవుని భయము మాత్రం లేదట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము హెచ్చరికలను రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ అధ్యాయం చూద్దాం. మేలు కలుగుటకు ఆ. కీడు చేయదమని ఆ. మేము చెప్పుచున్నామని ఆ. కొందరు మమ్మల్ని దూషించి ఆ. చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. పద్దెనిమిది వచ్చిన సభం వారి కన్నులెదుట వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, వారి కన్నుల ఎదుట ఏం లేదట, దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. వారి కన్నులు అంత మాత్రం దేవుని భయం లేదు. కనుక పౌలు అంటున్నాడు రోమ సంఘానికి, రోమ రాజ్యము పతనమైపోవడం కాదు కారణం ఏంటి తెలుసా? రోమ రాజ్యం పతనమైపోయింది. రోమ పట్టణము వ్యభిచారం ద్వారా పతనమైపోయింది. పట్టణము కూలిపోయింది, అవలేని స్థితిలో అయిపోయింది. కేవలం వ్యభిచారం. రోమ ప్రజలు చాలా గర్విష్ఠులు. వారు అహంభావంతో నిండిన వారు. వారికి అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. కనుక అందుకనే పౌలు అంటున్నాడు, రోమ పట్టణంలో దేవునిపై ఏమాత్రం కూడా లేనే లేదు. దేవుని భయం లేదు. అదే అంటున్నాడు ఆయన. వారు కన్ను లేదంటే దేవుని భయము లేదుంటే భయం ఉంటే కనుక బజార్కి ఎందుకు పెడుతుంది? గుడ్డు ఇంట్లోనే పెడతాం. బజార్కి ఎందుకు వెళ్తుంది? అలా దేవుని భయం లేదు కనుక బజార్కి ఎక్కింది. కనుక అందుచేతనే కీర్తనకారుడైన దావీదు వచ్చిన అన్నాడు, భక్తిహీనుల హృదయం అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టితో దేవుని భయం బొత్తిగా లేదు. కనుక వారు ఎలాంటి వారు అన్ని వారు రాశారు. కనుక నా హెచ్చరిక నేను ముగించుతున్నాను. దేవవాక్యం దేవుడులారా, మనం ఎటు రీతిగా ఉన్నామో పరిశీలన చేసి, మన నీతి ఎటు రీతిగా ఉన్నాము, మన యథార్థత ఎటు పెట్టుకున్నాం, దేవుని యొక్క మనం ఎటు రీతిగా ఉన్నాము పరిశీలన చేసుకున్నాం. ప్రభువుని మహిమ పొందుదాం. ఏడు దీవించను గాక.